వైసీపీ పునాది నుంచి ఉన్న నాయకుడు విజయసాయిరెడ్డి జగన్కి ఆయన అత్యంత సన్నిహితుడు. వైఎస్ఆర్ కుటుంబంలో 3 తరాల అనుబంధం ఉంది. అటువంటి నాయకుడు సడన్గా వైసీపీ నుంచి దూరమయ్యారు. తన పదవులతో పాటు పార్టీకి రాజీనామా చేశారు. ఇక రాజకీయం చాలు, వ్యవసాయమే మేలు అని కూడా అనుకున్నారు. అలా వైసీపీ రాజకీయాలకు దండం పెట్టిన విజయసాయిరెడ్డి ఇప్పుడు వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. వైసీపీ అధినేత జగన్కి విజయసాయిరెడ్డికి మధ్య సన్నిహితంగా ఉండే ఒక కీలక నాయకుడు జగన్ వద్ద రాయబారం నడిపారు అని అంటున్నారు. పార్టీ కోసం విజయసాయిరెడ్డి ఎంతో చేశారు అని ఆయన చెప్పారట. అంతేకాదు, విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లినా జగన్ మీద పల్లెత్తు మాట అనలేదని, ఆయనకు జగన్ పట్ల విధేయత అలాగే ఉందని కూడా చెప్పారట. కొన్ని అనివార్య పరిస్థితుల వల్లే విజయసాయిరెడ్డి బయటకు వెళ్లారు తప్ప ఆయన వైసీపీ పట్ల విధేయంగానే ఉంటున్నారని చెప్పుకొచ్చారు. అయితే జగన్ ఈ విషయం మీద ఎటూ ఏమీ చెప్పలేదని అంటున్నారు. సాధారణంగా ఏ విషయమైనా వెంటనే తేల్చేసే జగన్ విజయసాయిరెడ్డి విషయంలో మాత్రం ఎందుకో ఆలోచిస్తున్నారని అంటున్నారు. దానికి కారణం పార్టీలో చాలా మంది నేతలు విజయసాయి పట్ల గుర్రుగా ఉన్నారని అంటున్నారు. ఆయన కాకినాడ సీపోర్టు వ్యవహారం మీద విచారణకు హాజరైనప్పుడు కొన్ని విషయాలు మీడియా ముఖంగానే చెప్పారని, అదే లిక్కర్ స్కామ్ కేసు ప్రాణం పోసుకోవడానికి కారణమైందని, ఇప్పుడు అంతా ఇరుక్కున్నారని వారు ఆగ్రహమని అంటున్నారు. దాంతోనే జగన్ విజయసాయిరెడ్డిని ఆహ్వానించే విషయంలో ఏమీ తేల్చుకోలేకపోతున్నారంటున్నారు.